నమస్తే అండి. సంపదలు అనగానే మనం ఉద్దేశం ఏంటి? డబ్బు, పైసలు. పైసలు ఎక్కువ ఉంటే ఆయనకి సంపద ఉన్నట్టే. మరి ఇంకేమీ కూడా తిరుగులేదు అనేటటువంటి విధంగా మన ఫీలింగ్స్ ఉంటాయి. పైసలు ఒక్కటే సంపద కాదండి. డబ్బులు ఉన్నవాడికి బుర్ర లేదనుకోండి, దాన్ని ఏం చేసుకుంటాడు? ఏం లాభం? సరే, బుర్ర బాగానే ఉందనుకుందాం, రోగాలమయం. ఒక ముద్ద తినలేడు, ఏం చేయలేడు, ఏం లాభం? ఏం ప్రయోజనం ఉంటుంది? సరే, అన్నీ ఉన్నాయి, బుర్ర ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ శరీరం స్వాధీనంలో లేదు. లాభం ఏంటి? లేదు లేదు, శరీరము కూడా స్వాధీనంలోనే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని అంటే వినేవాడు ఎవడూ లేడు. ఏం లాభం? ఇలా ఒక్కొక్కటి ఒక్కో సంపద అండి. పైసలు ఉండడం ఒక సంపద, 10 మంది మాట వినే వాళ్ళు ఉండటం ఒక సంపద, దేహం ఆరోగ్యంగా ఉండటం అనేటటువంటిది మరొక సంపద, దానికి కావలసినటువంటి వనరులు లభించటం మరొక సంపద. అలానే మంచి పిల్లలు కలగటం కూడా ఒక సంపద. మంచి మిత్రులు మనకు ఉండటం కూడా ఒక సంపదే. మంచి మిత్రులు, మంచి పిల్లలు ఎలా వస్తారు? మన గుణాన్ని బట్టి వాళ్ళు వస్తారు. మంచి మిత్రులు మన గుణం సరిగా ఉంటే మంచివాడరా అనేటటువంటి విధంగా మంచి మిత్రులు మనకు దొరుకుతారు. జీవితంలో మనకి అనుకూలంగా ముందుకి నడవటానికి పనికొచ్చేవి ప్రతివి కూడా మనకు సంపదేనండి. వీటిని అట్లా మలుచుకోగల తెలివి కలిగి ఉండటం కూడా ఒక సంపదే. ఆ జ్ఞానం కలిగి ఉండటం కూడా సంపదే కదా. మనకు అనుగుణంగా మలుచుకోవటం అంటే మంచి మార్గంలో వెళ్ళేటటువంటి విధంగా, మంచి జ్ఞానం కలిగి, మంచి గుణం కలిగేటటువంటి విధంగా ఉంటే ఇవన్నీ కూడా మలుచుకునేటటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. అది ఒక సంపదే కదా. ఆ గుణం కూడా, జ్ఞానం అనేది కూడా ఒక సంపద. ఇలా సంపద అనేక రకాలుగా ఉంటుందండి. నమస్తే.